నాన్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. షాలో దేవునానికి స్తోత్రం కలుగును గాక. వర్షాల్లో అనేక సమస్యల్లో చాలా మంది ఇబ్బందుల్లో ఉంటున్నారు. మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క సౌఖ్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అందరూ కూడా సంతోషంగా మరి దేవుణ్ణి స్తుతించడానికి ఈ సబ్బాతు ఆరాధనకు వచ్చారని నేను నమ్ముతున్నాను. సో మనము దేవుణ్ణి స్తుతించేటప్పుడు సంతోషంతో ఆనందంతో ఆయన స్తుతించాలి. విత్ హ్యాపీనెస్, విత్ enthusiasm. We should praise Lord. కాబట్టి ఆయన స్తుతించేటప్పుడు సబ్బాతుకు వచ్చేటప్పుడు మనకి ఆనందం ఉండాలి. నేను సబ్బాతుకి ఆచరించడానికి వెళుతున్నాను అనే ఒక సంతోషము, ఒక ఎంతూసియాసం మనకు ఉండాలి. కాబట్టి సబ్బాతు మనకి ఎన్నో దీవెనలు ఇస్తుంది, సబ్బాతు నాకు మేలులను ఇస్తుంది అనే ఒక ఆశను మనం కలిగి ఉండాలి. మంచిది. మనము పోయిన వారము ఈ విగ్రహాల గురించిన విషయము, మరి ఆ అహరోను ఆ విగ్రహాన్ని చేసినప్పుడు దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు ఈ వారం మనం చూద్దాం. లేవి కాండము 19:4. లేవి కాండము లెవిటికస్ చాప్టర్ 19:4. లెవిటికస్ చాప్టర్ 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసిదునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. లెవిటికస్ చాప్టర్ 19:4. సారీ, లేవి 19:4 చదవండి. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. అక్కడ మనం గనక చూస్తే చాలా స్పష్టంగా దేవుడు మరి ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. మరి ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు చాలా మంది మనకి ఏమని చెప్తున్నారు, ఈ పండుగలు వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ లెవిటికస్ 23rd chapter, these festivals are not for Christians, these are not for Christians అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనము 2వ వచనం నుంచి కనుక ఒకసారి చూస్తే లెవిటికస్ చాప్టర్ 19 ఫ్రమ్ వర్స్ 2 చూస్తే అక్కడ ఏమంటున్నాడు, ఈ షల్ బి హోలీ, ఈ షల్ బి హోలీ బికాజ్ యు ఆర్ మై చిల్డ్రన్. ఇజ్రాయెల్తో దేవుడు చెప్తున్నాడు, ఐ ద లార్డ్ యువర్ గాడ్ యామ్ హోలీ. నేను మీ దేవుణ్ణి. ఇశ్రాయేలీయులకు దేవుడు, ప్రపంచానికి దేవుడు, ఆయన సకల సృష్టికి దేవుడు. ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఇజ్రాయెల్. చూడండి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఈజ్ హీ గాడ్ ఓన్లీ ఫర్ ద జ్యూస్? చెప్పండి, దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడా? కాదు. తీయండి రోమన్స్ చాప్టర్ 3. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 29. 3:29. రోమా 3:29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. మరి ఈ బోధ చేసే వాళ్ళకి తెలీదా? క్రైస్తవ బోధకులకి ఈ విషయాలు తెలియదా? గాడ్ ఈస్ God for everybody. He is God of Jews and also he is God for the heathen. ఆయన అందరికీ దేవుడిగా చెప్పబడుతున్నాడు. కాబట్టి మనము ఆయన కేవలము ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడా అనే విషయాల్ని మనం బాగా గమనించాలి. కాబట్టి he is not only God for the Jews.
He is also for Gentiles. He is also for Gentiles, not only for Jews. But what these people are propagating, the so-called Christians are stating that these festivals are only for Jews. లేవీకాండం 23 అధ్యాయంలో ఉండే పండగలన్నీ కూడా ఎవరి అంట? యూదులవి. మరి దేవుడు యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా దేవుడే అని చెప్తున్నాడు. హీ ఈజ్ ఆల్సో గాడ్ ఆఫ్ హీదెన్. మరి అటువంటిప్పుడు ద ఫెస్టివల్స్ ఆల్సో బిలాంగ్స్ టు హీదెన్. ఆ మాత్రం జ్ఞానము ఈ క్రైస్తవులకు లేదా? ఎంత మరి గుడ్డితనంలో ఉన్నారు క్రైస్తవులు అనే విషయాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నా. తర్వాత ye shall fear every man his mother and his father and keep my sabbaths. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. You should fear, you should have fear. మొదటగా I am the holy God అని చెప్తున్నాడు. తర్వాత you should have fear of your mother and you should have fear. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 2వ వచనం, లేదా 1, 2, 3 చదవండి. ఎఫెసీ 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులైడి, ఇది ధర్మమే. నీకు మేలు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవద్దు అని వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కాబట్టి ఇక్కడ ఆనర్ దై ఫాదర్ అండ్ మదర్, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్. This is the first promise with the commandment with promise. వాగ్దానంతో చెప్పబడింది. నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తే, ఇఫ్ యు ఆనర్ యువర్ పేరెంట్స్, నీవు గనక నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నీకేమవుద్ది? ఏమవుద్ది? దీర్ఘాయుష్మంతుడు. యూ విల్ గెట్ లాంగ్ లైఫ్. డాక్టర్లు చాలా మందులు చెప్తూ ఉంటారు కదా, కానీ బైబిల్ చెప్పే మెడిసిన్ ఏంటి? వాట్ ఈస్ ద మెడిసిన్? ఆనర్ దై పేరెంట్స్. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ దై పేరెంట్స్, ఆనర్ ఎల్డర్స్. నీ తల్లిదండ్రులతో పాటు ఇఫ్ యు ఆనర్ ఎల్డర్స్ యూ విల్ గెట్ లాంగ్ లైఫ్. సింపుల్, వెరీ వెరీ సింపుల్. కానీ ఇవాళ ఎట్లా ఉన్నారండి? హౌ ఈస్ ద సొసైటీ? ఇవాళ సొసైటీలో చూస్తే అసలు వయసులో పెద్దోడు చూసి గౌరవం ఇచ్చేవాడు లేడు. There is no honor to the elderly people. ఇక రాజకీయాల్లోకి అయితే పనికిమాలిన అందరూ వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సొసైటీ బాగుపడాలి అంటే, సమాజం బాగుపడాలి అంటే మొదటిగా పెద్దల్ని గౌరవించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. ఇది మనం నేర్చుకోవాలి. మనము మనకు పెద్దలకి గౌరవించకపోతే మనకంటే చిన్నవాళ్ళు మనకెట్లా గౌరవిస్తారు? మనకంటే ముందు తరానికి మనం గౌరవించాలి. అలా గౌరవించినప్పుడు ద నెక్స్ట్ జనరేషన్ విల్ గివ్ యు ఆనర్. కాబట్టి మనకి గౌరవం కావాలి అంటే మనము మన పెద్దల్ని గౌరవించే వారిగా ఉండాలి. ఓకే. టర్న్ ye not unto idols, nor make to yourselves molten gods. I am the Lord your God. కానీ ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నీవు ఎటువంటి విగ్రహాలని తయారు చేసుకోకూడదు. మరి భారతదేశంలో ఇవాళ ఆ విగ్రహారాధన చేసే వ్యక్తులు మళ్ళీ ఒక రాజకీయ పార్టీ పెట్టేసి ఆ పార్టీ ద్వారా ఇతర మతాలని అణిచివేయాలని చూస్తున్నారు. ఎంత ఘోరమైన విషయం. మరి దేవుని ప్రజలుగా ఉన్న మనము ఎలా ఉన్నామో? పౌరుషంగా ఉన్నామా? పిరికి వారిగా ఉన్నామా? దేవుని బిడ్డలుగా ఉన్న నీవు
ఎలా ఉండాలి? ఇలాంటి విగ్రహారాధికులు చేసే వాటికి భయపడే స్థితిలో ఉన్నావా? మొన్న ఒక చర్చిలో బెదిరించేశారంట వచ్చి ఒక ఇలాంటి రాజకీయ పార్టీ వాళ్ళు కొంతమంది. అంటే ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే మన విశ్వాస జీవితాన్ని మనము మరి ఏం చేసుకోవాలి? కాబట్టి విగ్రహాలను పూజించే వాళ్ళు ఈ రోజున భారతదేశాన్ని శాసిస్తున్నారు. దే ఆర్ కంట్రోలింగ్. వాట్ అబౌట్ యూ అండ్ మీ? What you are doing? Simply sitting at your home or doing your own business. నీ సొంత పనులు చేసుకుంటూ శుభ్రంగా ఇంట్లో నిద్రపోతున్నాం. ఒక విగ్రహారాధన చేసేవాడు అంత బలంగా పనిచేస్తూ ఉంటే సృష్టికర్త అయిన దేవాది దేవుని యెహోవా దేవుని పూజించే మనము ఇంకెంత బలంగా ఉండాలి అనే ఆలోచన అయినా నీకు రాదా? కాబట్టి దేవుని సంఘస్థుడిని నేను ఆజ్ఞలు గైకుంటున్నాను అంటే, ఆజ్ఞలు గైకోవడం అంటే ఏంటి? అక్కడ దేశమంతా విగ్రహారాధన చేస్తుంటే నువ్వు ఇక్కడ ఆజ్ఞలు గైకుంటున్నానని చెప్తున్నావు. వాళ్ళకి కనీసం వాళ్ళు చేసే తప్పని చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. దే ఆర్ కంట్రోలింగ్ ఎంటైర్ సిస్టమ్. మనం ఏం చేస్తున్నాము? ఆ సిస్టము ఎలా వెళ్తున్నా కానీ నాకు అనవసరం అనే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనము సక్రమంగా చేస్తున్నామా లేదా? కాబట్టి ఇక్కడ మనము విగ్రహారాధన దేవునికి నచ్చనిది. ఆయన రోషము గల దేవుడు. హి విల్ నాట్ టాలరేట్ ఎనీ ఐడల్ వర్షిప్. ఈ దేశమంతా ఆరాధన చేస్తా ఉంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన బాధ్యత నీకు లేదా, నాకు లేదా? కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి. 10 ఆజ్ఞలు నేను వల్లిస్తే కుదరదు. దేవుని సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? మేము 10 ఆజ్ఞలు చెప్తున్నాం కదా, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో ఎవరన్నా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ 10 ఆజ్ఞలు అమలు జరగాలి. దే షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ నేషన్, ఇన్ దిస్ వరల్డ్. మరి మన దేశంలో అది అమలు అవుతున్నాయా? కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు మనం చేసేవారిగా ఉన్నామా, లేకపోతే పిరికివారుగా ఉన్నామా? పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. విగ్రహారాధన చేయడం తప్పు అని చెప్తాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, భయపడిపోయి చెప్పడం మానేస్తావా? పార్లమెంట్లో వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. మరి ఆ పార్లమెంట్లో నువ్వు మంచోళ్ళని పంపించాల్సిన బాధ్యత నీకు లేదా? కాబట్టి ఓ మానవుడా, ఓ దేవుని బిడ్డ, నువ్వు ఏమి చెయ్యాలి అనేది వాక్యం చెబుతుంది. కానీ వాక్యంలో ఉన్నదాన్ని నువ్వు ఆలోచించకుండా సొంత వాక్యాలని, సొంత ఆలోచనల్ని అమలుపరచాలని మానవులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడు విగ్రహారాధన ఏమాత్రము ఆయన టాలరేట్ చేయడు. కీర్తన 16:4, Psalms 16:4, కీర్తనలు 16:4, కీర్తనలు 16:4 చదవండి, త్వరగా తీయండి. Psalms 16:4. యెహోవాను విడిచి నేను అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. రక్తపానీయార్పణములు నేను అర్పించను, వారి వేళ్ళు నా పెదవులను నెత్తను. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడండి? యెహోవాను విడచి అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుని పూజించకుండా ఇంకొక దేన్ని పూజించినా అది తప్పే. అదే చెప్పాడు, ఇశ్రాయేలీలకు చెప్పాడు అదే మాట, మనకి అదే చెప్తున్నాడు. యు షుడ్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ థింగ్. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజించాలి. దేర్ సారో షల్ బి మల్టిప్లైడ్ దట్ hasten after another God.
నువ్వు గనక ఇంకొక దేవతను పూజిస్తే నీవు కష్టాల్లో నష్టాల్లో పడిపోతావు. దేర్ డ్రింక్ ఆఫరింగ్స్ ఆఫ్ బ్లడ్ విల్ నాట్ ఆఫర్ నార్ టేక్ అప్ దేర్ నేమ్స్ ఇన్ టు మై లిప్స్. కాబట్టి అటువంటి వాళ్ళు నా సన్నిధిలోనికి రావడానికి అర్హత ఉండదు. కాబట్టి అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ జెలస్. ఇశ్రాయేలీల దేవుడు మన దేవుడు, ఆయన అనుజనులకు దేవుడు, ఆయన ఇశ్రాయేలులకు దేవుడు, ప్రపంచానికి దేవుడు. హీఈస్ గాడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్షిప్ హిమ్ ఓన్లీ. వీ షుడ్ వర్షిప్ హిమ్ ఓన్లీ. మరి బొమ్మలను ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బొమ్మలను పూజిస్తావంటే నువ్వు అలా చూస్తా ఊరుకుంటావా? కనీసం మనం బలమైన ఆరాధన చేయొద్దా? మనందరం కలిసి ఒక చోటుకు వచ్చి ఆరాధన చేయాలి, సత్యాన్ని ప్రకటించాలి అనే ఆలోచన మీకు కలగట్లేదా? ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు చాలా మంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము కలిసి దేవుని శక్తిని ప్రకటించాలి. We should show the strength of God. కాబట్టి దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఆయన శక్తిని బయలుపరచాలి. చూడండి 35వ కీర్తన, Psalms 35, 15-18. 35, 15-18. 35, 53. 35, 15-18, 15 నుంచి 18. అదే నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరగని వారు నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. కరెక్టేనా? విందు కాలం నుండి దూషణలాడు వదురుబోతుల వల్ల వారు నా మీద పండుకొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూస్తూ ఊరకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహాజనముతో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. కాబట్టి భక్తుడు ఏం చెప్తున్నాడు? ఐ విల్ గివ్ ది థ్యాంక్స్ ఇన్ ద గ్రేట్ కాంగ్రిగేషన్. మహాసమాజముగా కూడి దేవుని స్తుతించాలి. వాక్యం చెబుతుంది మనందరము ఒక చోట కూడి దేవుని స్తుతించాలి. ఇంకేమంటున్నాడు? మనందరము ఒక చోట కూడి దేవుని స్తుతించాలి. 18వ వచనం ఏం చెప్తుంది? ఐ విల్ ప్రైజ్ ది అమంగ్ మచ్ పీపుల్. అంటే ఈ ప్రపంచంలో సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ప్రకటించాలి. ఆయన స్తుతించటం ద్వారా అనేక మంది కలిసి ఒక చోటకు వచ్చి పండగల్లో సబ్బాతుల్లో ఒక చోటకు రావాలి, వచ్చి ఆయన్ని స్తుతించాలి. బై ప్రైజింగ్ హిమ్ we should show to this world he is the God, only God. ఆయన స్తుతించడం ద్వారా ఆయనే ఒక్క దేవుడు అని ప్రపంచానికి చెప్పాలి. చూడండి తర్వాత 78 కీర్తన 78, 58. 78, 58. 78, 58. 78, 58. కాబట్టి ఆయనకు కోపం పుట్టించిరి, జనములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. ఏమైందంట? ఉన్నత స్థలం. ఏం చేశారు? ఉన్నత స్థలాల్లో ఎవరు ఉండాలి? ఆ ఉన్నత స్థలాలు నిర్మించింది ఎవరు? పర్వతాలు ఎవరు నిర్మించారు? ఉన్నత స్థలాలు అన్ని కూడా దేవుని సృష్టి. ఆ ఉన్నత స్థలాల్లో ఏం చేశారంట? అక్కడ విగ్రహాలు పెట్టుకుని ఆయన కోపం కలగజేశారు. దే ప్రొవోక్డ్ హిమ్ టు యాంగర్ విత్ దేర్ హై ప్లేసెస్. తిరుపతి కొండ మీద, భారతదేశంలో మేము ఆ మధ్యలో ఎక్కడో కొండల మీదకి చూసాం. కొండల మీదకి ఏ కొండ మీదకి వెళ్ళు అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. నువ్వు ఏ కొండ మీదకి వెళ్ళు ఒక బొమ్మ ఉంటుంది. కాబట్టి ఆ కొండలు ఎవరు తయారు చేశారు? హూ మేడ్ దోస్ మౌంటైన్స్? అవి దేవుని సృష్టి. దేవుని యొక్క సృష్టిలో విగ్రహాలని పెట్టి పూజిస్తున్నారు. అండ్ మూవ్డ్ హిమ్ ద జెలసీ విత్ దేర్ గ్రేవెన్ ఇమేజెస్. కాబట్టి నీవు దేవుణ్ణి పూజించకుండా
Instead of worshipping the Creator, you are worshipping the images. ఇవాళ మన దేశంలో జరిగేది అదే. కాబట్టి మనము చూస్తూ ఊరుకుంటున్నాము. అలా ఊరుకుంటే ఇశ్రాయేలీని దేవుడు ఊరుకోలేదు, మనల్ని కూడా ఊరుకోడు. నేను ఆజ్ఞలు వల్లిస్తున్నాను కదా, ఆజ్ఞల్ని ఐఎమ్ సేయింగ్ ద కమాండ్మెంట్ సెవరల్ టైమ్స్ అని నీవు అనుకోవచ్చు. చూడండి 115వ కీర్తన 115, Psalm 115 4 to 8. ఎంత 4 4 to 8. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదం నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి అందు నమ్మకించే వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. ఇవాళ మన దేశంలో జరిగేది ఏంటి? కాబట్టి మనము దేవునికి మహింకరంగా ఉన్నామా? 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఫాలోయింగ్ 10 commandments మీన్స్ మనము మన ఎదురుకు జరుగుతున్న ఆ విగ్రహారాధన కార్యక్రమాల్ని ఇది తప్పు అని చెప్పవలసిన బాధ్యత మనకు లేదా? లేదనుకుంటున్నారు. మటుకు మేము బైబిల్ చదువుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. అక్కడ దేవుడు చెప్పింది జరగట్లేదు. కాబట్టి ద ఐడల్స్ ఆర్ మేడ్ బై సిల్వర్ అండ్ గోల్డ్. దే ఆర్ మ్యాన్ మేడ్. దే హ్యావ్ మౌత్స్ బట్ దే డోంట్ స్పీక్. They have eyes, but they can't see. They have ears, but they can't hear. They have nose, they cannot smell. ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుంది. They are in vanity. చూడండి, they that makes them like unto them, so is one that trusteth in them. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఆ విగ్రహారాధన అనేది దేవునికి ఏమాత్రము నచ్చనిది. గాడ్ నెవర్ లైక్స్ ద ఐడల్ వర్షిప్. కానీ మన ఎదురుగుండా జరుగుతూ ఉంటే కనీసం మనము దాన్ని తప్పు అని చెప్పాలి అనే ఆలోచన కూడా కలగదు మనకి. నేను మిమ్మల్ని అంటున్నా, ఇప్పుడు వినే మిమ్మల్ని అందరినీ నేను విమర్శిస్తున్నా. ఎలా అంటే ఇవాళ అలాంటి విగ్రహారాధికులు పొలిటికల్ పార్టీలు పెట్టేసి ఏదేదో చేస్తూ ఉంటే వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకంగా మనం ఆలోచించి మన క్రియారూపం ఏదైనా చేయాలని ఎంతమంది ముందుకు వస్తున్నారు? భయపెచ్చు నాలాటోళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే ఈయన పాస్టర్ అయ్యుండి మళ్ళీ రాజకీయాలు చేస్తున్నాడని నన్ను విమర్శించేవాళ్ళు కూడా తయారయ్యారు. నేను దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏది చేయట్లే. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ రెసిస్ట్ సాటన్. అపవాది అనుచరులు, ఆ విగ్రహారాధకులు అందరూ కూడా అపవాది అనుచరులు. వాళ్ళు దేశం మీద పెత్తనం చేస్తూ ఉంటే వాళ్ళని వ్యతిరేకించే అవసరత నీకు లేదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? నీ దేశంలో అలాంటి కార్యాలు జరుగుతూ ఉంటే వాటిని వ్యతిరేకించి వాళ్ళని ఓడగొట్టే బాధ్యత నీకు నాకు లేదా? ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి. కాబట్టి మనము దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యము ఈ లోకంలో జరిగినా దాన్ని మనం వ్యతిరేకించాలి, దాన్ని ఖండించాలి. ప్రజల్లో మనము ఒక ఆలోచన కలగజేయాలి. ఇది తప్పు అనే విషయాన్ని మనం చెప్పాలి. అదే ఇక్కడ రాయబడింది. ఆ విగ్రహారాధన చేసే వాళ్ళందరికీ మరి సత్యాన్ని చెప్పవలసిన బాధ్యతను దేవుడు మనకు అప్పచెప్పాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యములో మనకి స్పష్టంగా వ్రాయబడి ఉంది. చూడండి, యెషయా ఇంతకు ముందు మనం చదువుకున్నాం యెషయా గ్రంథం. ఇక అక్కడ మొత్తం ఆ యెషయా గ్రంథం 44 అధ్యాయంలో ఇక్కడ 9 నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం 44 చూడండి, మనం చదువుకున్నాం ఇప్పుడే. 44లో కనుక చూస్తే అక్కడ దేవునికి ఆ అయిష్టమైన కార్యాల గురించి
భక్తుడు ఏ విధంగా అక్కడ రాశాడు, దేవుడు చెప్తే ఆయన రాశాడు యెషయా గ్రంథంలో. ఎంత మరి మనము అవి చదువుతున్నాము, చదివేస్తాము, బైబిల్ గ్రంథం మూసేస్తాం అంతే. అయినను నేను బాగా చదువుతున్నాను, ఇది ఎవరి గురించో నేను చెప్తున్నాను, బాగా వినండి, నేను చదువుతున్నా, మీరు వినండి దయచేసి. అయినను నా సేవకుడు ఒక యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. షమా ఇశ్రాయేల్. మనం మేము ఒక 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 సెమినార్ పెట్టాము, దాంట్లో ఒక ఆయన వచ్చి ఈ ట్రంపెట్ ఊదాడు, సోఫార్ ఊదాడు ఆయన ఈరోజు నాతో మాట్లాడుతూ ఈ పదం చెప్పాడు, షమా ఇజ్రాయేల్. షమా ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? షమా అంటే వినుము, వినుము, హియర్. వినుము అంటే ఏంటి? నీ హృదయం గ్రహించాలి, నీ హృదయం గ్రహించాలి. 10 ఆజ్ఞలు చెప్తాము, ఎంతవరకు పాటిస్తున్నాం? మొదటి ఆజ్ఞని మన ఎదురుగుండా విగ్రహారం జరుగుతూ ఉంటే దాని గురించి దాన్ని ఖండించడం కానీ దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి అనే ఆలోచన మనలో ఉన్నదా? లేనే లేదని నేను చెప్తున్నా. ఆజ్ఞల్ని పఠిస్తాము, వల్లిస్తాము, విల్ మెమరైజ్, కానీ దాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు కాదు, నేను చెప్పేదాన్ని చేసేవాడు. చెయ్యాలి. యు మస్ట్ బి ద డూయర్. మరి ఎంతమంది మనం చేసేవారిగా ఉన్నాము? షమా ఇజ్రాయేల్, షమా ఇజ్రాయేల్. ఏమని చెప్తున్నా అండి? వినుము యాకోబు, వినుము. నేను ఏర్పాటు చేసుకున్నాను. యు ఆర్ మై సర్వెంట్, ఐ హ్యావ్ చోజన్ యూ. యు ఆర్ మై సర్వెంట్, ఐ హ్యావ్ చోజన్ యూ. ఈరోజు దేవుని సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ చర్చ్ ఆఫ్ గాడ్, క్షమా, వినుము అని చెప్తున్నాడు. మిమ్మల్ని అందరూ నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను? ఇది ఇక్కడ మనకి చెప్పేది. నిన్ను సృష్టించి నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా. అరే, తల్లి గర్భంలో మనల్ని తయారు చేసి మనల్ని ఈ లోకంలో జీవింపు చేస్తూ మనల్ని పోషిస్తున్న సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఏమి చెప్తున్నాడు? ఏమంటున్నాడు? ఫియర్ నాట్, ఫియర్ నాట్. చూడండి ఆ 2వ వచనంలో 2వ భాగంలో ఉన్న చూడండి. ఫియర్ నాట్ ఓ జేకబ్, ఓ మై సర్వెంట్, thou జెసురూన్ whom I have chosen. యెషూరూన్ అని పిలుస్తున్నాడు. ఇశ్రాయేల్ పేరు. మీరు ఏర్పాటు చేయబడ్డారు, భయపడొద్దు. దేనికి భయపడొద్దు అంటున్నాడు? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది దేనికి భయపడొద్దు? చెప్పండి, దేనికి భయపడొద్దు? నీకు 10 ఆజ్ఞలు ఇచ్చాను, అది 10 ఆజ్ఞల్ని ఏ విధంగా ఆచరించాలో మీకు నేర్పించాను. నీ ఎదురుగుండా 10 ఆజ్ఞలకి వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయి, వాళ్ళకి చెప్పు. విగ్రహారాధన దేవునికి అయిష్టమైంది అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోయి ఆ విగ్రహారాధకుల్ని మీరు చేసేది చెప్పని ముఖం ఎదురుగుండా ఖండించి చెప్పమని చెప్పట్లా. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. మనం వాళ్ళతో స్నేహం చేసుకుని వాక్యములో ఉన్నదేంటి, సృష్టికర్త అయిన దేవుడు ఎవరు? అరే, విగ్రహానికి నోరు ఉంటుంది, మాట్లాడదు, ముక్కు ఉంటుంది, వాసన చూడదు, కళ్ళు ఉంటుంది, చూడదు. ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. అది బంగారం అవ్వచ్చు, వెండిది అవ్వచ్చు, చెక్కది అవ్వచ్చు, పెయింట్ అవ్వచ్చు, ఇంకేది అవ్వచ్చు. ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. మొదటిగా ఆ విషయం వాళ్ళు గ్రహించే విధంగా వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించాలి. మనం వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు గుడిదాన్ని పూజిస్తున్నావు, ఆ విగ్రహం ఎందుకు పనికిరాదు, నువ్వు నాశనం అయిపోతావని చెప్తే మనల్ని అంతారు పట్టుకుని. అలా చెప్పకూడదు. చక్కగా అర్థమయ్యే రీతిలో జ్ఞానవంతముగా దేవుడు జ్ఞానాన్ని నేర్పించాడు మనకి. ఎవరికి ఏ విధంగా బోధించాలి? చిన్నపిల్లోడికి తీసుకెళ్లి బిర్యానీ తినిపిస్తావా? చెప్పండి. లేకపోతే మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తామా? వాళ్ళకి పాలు. ఏమన్నాడు? పాలు. కొత్తగా ఒక ఆత్మను రక్షించాలి అంటే, ఒక విగ్రహారాధనలో ఉండే వ్యక్తికి నువ్వు వాక్యాన్ని చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో నేర్చుకో.
మొదట వాళ్ళకి ఎలా చెప్పాలో నేర్చుకుని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పు. దేవుళ్ళు కాని వాటిని మీరు పూజిస్తున్నారని అర్థమయ్యే రీతిలో మనం వాళ్ళకి చెప్పాలి. చెప్పటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ చోజన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎక్కడ చెప్తున్నామండి మనము? మన ఇంట్లో లేకపోతే మనం ప్రార్థన చేసుకునే ప్లేస్లో 4 గోడలు చెప్తున్నాము. వాటిని ఇతరులకు అర్థమయ్యే రీతిలో, వాటిని అనుసరించే విధముగా, వారిని మార్చే విధముగా మనం చెప్తున్నామా? ఎందుకండి బాబు ఇవన్నీ మాకు ప్రసంగం చేయమంటే లేనిపోయిన ఇవన్నీ చెప్తాడు మాకు. నేను ఎవరో అంటున్నానండి, ఈయన మాట్లాడితే ఆజ్ఞలు చెప్తాడండి అని చెప్తున్నానండి. మరి ఆజ్ఞలు కాకపోతే దేవుని వాక్యం అంటేనే ఆజ్ఞలు. కాబట్టి ఇవాళ ప్రపంచము వాళ్ళ ఇష్టానుసారమైన వాక్యం కోరుకుంటుంది. దేవుని చిత్తానుసారమైన వాక్యాన్ని కోరుకోవట్లా. దేవుని సంఘం కూడా అట్లాగే కోరుకుంటే నేను చెప్పను అట్లాంటి వాక్యము. నేను దేవుడు చెప్పమన్నదే చెప్తాను. నేను చూడండి, ఆయన ఏమంటున్నాడు? భయపడొద్దు అంటున్నాడు. మొట్టమొదటిగా మనకు వాగ్దానం చేస్తున్నాడు, డు నాట్ అఫ్రైడ్, ఫియర్ నాట్ అనే పదం చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనం ఇతరులకి ఈ రోజున వాక్యంలో ఉన్న విషయాల్ని చెప్పడానికి భయపడుతున్నామా? ప్రార్థన చెయ్యి. పేతురుకి ఏమని పేరు? దుడుకు పేతురు అని పేరు. ఆ దుడుకు పేతురు ఏమైపోయాడు? మెస్సయ్య అప్పగించబడినప్పుడు పిరికి పేతురు అయిపోయాడు. ఒకవేళ మనం కూడా పిరికి వాళ్ళమేనేమో. భయపడొద్దు. అంత మాత్రాన నువ్వు పనికిమాలిన వాడివి, పనికిమాలిన దాన్ని అనుకోవద్దు. ప్రార్థన చెయ్యి. అక్కడ ఆయన పరలోకానికి ఎత్తబడినప్పుడు శిష్యులు ఏం చేశారండి? అక్కడ మేడగది మీద ప్రార్థన చేశారు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయన తన ఆత్మను మెండుగా అనుగ్రహిస్తాడు. అప్పుడు వాళ్ళు ధైర్యముగా ప్రకటించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ధైర్యంగా ప్రకటించారు. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ శక్తి మనకు కూడా దేవుడు అనుగ్రహించాలని మనం గట్టిగా ప్రార్థన చేయాలి. ప్రార్థనా శక్తి ద్వారా లోకాన్ని జయించాలి. We must win this world. కానీ భారతదేశాన్ని జయించాలి. మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను జయించాలి. ఏ విధంగా? వాళ్ళ మీద పెత్తనం చేయటం ద్వారా కాదు, మనం డబ్బు సంపాదించడం ద్వారా కాదు. వారి హృదయాల్లో ఉండే అవిశ్వాసాన్ని, వారిలో ఉండే గురుటితనాన్ని, బ్లైండ్నెస్ యూ హ్యావ్ టు రిమూవ్. అంధకారాన్ని మనం తొలగించాలి. అది ఎలా తొలగించాలో మనం నేర్చుకోవాలి. వాక్యం ద్వారా నేర్చుకోవాలి. చక్కగా వాళ్ళతో స్నేహం చేయాలి. చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. చూడండి, అలా ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ 3వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. భయపడొద్దని చెప్పిన ఆయనే 3వ వచనంలో ఏమంటున్నాడు? ఐ విల్ పోర్ మై స్పిరిట్ అపాన్ దై సీడ్. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కదా, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కావలసినంత ఆత్మను కుమ్మరిస్తా. ఐ విల్ గివ్ యూ మై స్పిరిట్ అబండెంట్లీ, ఓ చర్చ్ ఆఫ్ గాడ్. ఏం భయపడొద్దు అంటున్నాడు. భయపడొద్దు. ప్రియ దేవుని సంగమా, సత్యాన్ని చెప్పడానికి భయపడొద్దు. నిజంగా మనం చెప్పట్లేదు సత్యాన్ని. నేను అందుకే చాలా బాధపడతా ఉంటా. మనం సత్యాన్ని చెప్పవలసినంత బలంగా మనం చెప్పట్లేదు. కాబట్టి మనము దేవుని యొక్క సత్యాన్ని ఎంత బలముగా చాటి చెప్పాలో వాక్యం మనకు నేర్పిస్తుంది. 3వ వచనంలో ఏమంటున్నాడు? ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన. ఐ విల్ పోర్ వాటర్ అపాన్ హిమ్ దట్ ఈస్ థర్స్టీ అండ్ ఫ్లడ్స్ అపాన్ డ్రై గ్రౌండ్. నీవు చేతగాని స్థితిలో ఉన్నావా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? డోంట్ వరీ. ఆయన అడుగు, దేవా నేను చేతగాని స్థితిలో ఉన్నాను, నాకు ఆత్మను కుమ్మరించు అని అడగాలి. మనము అడుగుడు మీకు ఇవ్వబడి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనము ఆయన యొక్క సత్యాన్ని బలముగా చాటి చెప్పడానికి తగిన ఆత్మను కావాలి అని మనం అడగాలి. తర్వాత ఆ ముందుకు వెళితే మనము 4వ వచనం నుంచి అనేక విషయాలు. ఒకటి నేను ఏమంటున్నాడు? ఐ బిలాంగ్స్ టు గాడ్ అని చెప్తున్నాడు. చాలా నేను క్రైస్తవుడు అని చెప్తాడు. ఇంకేదో అంటారు 4-5 వచనాల్లో.
అంటే రకరకాల పేర్లు చెప్పుకుంటున్నారు, రకరకాల చర్చిల పేర్లు చెప్పుకుంటున్నారు లోకంలో. కానీ ఏమంటున్నాడు 6వ వచనంలో? ఐ ఆమ్ ద గాడ్ అంటున్నాడు. నేను ఒక్కడే దేవుడు, ఇంకెవరు లేరు, నేను తప్ప ఎవరు లేరని చెప్తున్నాడు. కాబట్టి ఆయన పూర్వకాలం నుండి 8వ వచనంలో పూర్వకాలంలో జరిగిన విషయాలు మనకు ఆయనే చెప్తాడు, మరి జరగబోయే అంశాలను కూడా ఆయనే చెప్తాడు. మీరు నాకు సాక్షులుగా ఉండాలి అంటున్నాడు. మీరు నాకు 8వ వచనంలో ఏమంటున్నాడు? 8వ వచనం ఏం చెప్తుందండి? మీరు వెరవకుడి, భయపడకుడి. మై విట్నెస్, ఈ ఆర్ మై విట్నెస్. మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఏ విధంగా? మీరు ఎటువంటి విగ్రహాలను పూజించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హింస వచ్చినా, మరణం వచ్చినా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని అలనాడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ఇవాళ దేవుని సంఘంతో చెప్తున్నాడు, నీతో నాతో చెప్తున్నాడు. యు ఆర్ మై విట్నెస్. ఆర్ యు రెడీ టు బి హిజ్ విట్నెస్? ప్రియ దేవుని సంఘమా, మనం సాక్షులుగా ఉండాలి. ఈజ్ దేర్ ఎ గాడ్ బిసైడ్ మీ? నాకు పోటీగా ఇంకొక దేవుడు గాని దేవత గాని ఉన్నదా అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి 9వ వచనం నుంచి కనుక మనం చూస్తే ఆ విగ్రహాలు అవి ఎందుకు పనికిరావు? దే ఆర్ ఇన్ వ్యానిటీ అని చెప్తుంది వాక్యం. అవి నిష్ప్రయోజనము అని చెప్తుంది. అలాగే మనం ముందుకు కనుక వెళితే ఆ 10వ వచనంలో ఏమంటున్నాడు? 10వ వచనంలో సిగ్గుపడతారు అని చెప్తున్నారు. మరి ఆ విగ్రహము దేవుడని నిరూపించేది ఎవరు? 10వ వచనం ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుడు. ఆ 10వ వచనంలో దాన్ని నిరూపించువాడెవడు? హూ హ్యాత్ ఫార్మ్డ్ ఏ గాడ్, ఏ మోల్టెన్ ఏ గ్రేవెన్ ఇమేజ్ దట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ నథింగ్. మరి అది నీకు దేనికైనా ఉపయోగపడద్దని ఎవరన్నా దాన్ని నిరూపించగలుగుతాడా అని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఛాలెంజింగ్ ద వరల్డ్. కాబట్టి మనము ఈ విషయాల్ని ఎంతవరకు ఆలోచిస్తున్నాము? ఆజ్ఞలు చదువుతున్నాం బాగానే, కానీ వాటిని ఆచరించే దగ్గర మనము ఫెయిల్యూర్గా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాము. ఇంకా ముందుకెళ్తే 11వ వచనం ఏమని చెప్తుందండి? 11వ వచనం, దే షల్ బి అషేమ్డ్. ఏ విధంగా ఆ విగ్రహాలు పూజిస్తారో వాళ్ళందరూ సిగ్గుపడతారు. ఈ రోజున గర్వించారు 400 సీట్లు వచ్చేస్తాయి అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని తగ్గించాడు. నిజంగా ఎంత ప్రార్థన చేసామో, ఎంత పని చేసామో దేవుడు మన ప్రార్థన విన్నాడు. మన దేశాన్ని రక్షించడానికి మనకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు దేవుడు. ఆ పనిలో నీవు పని చేయటానికి సిద్ధంగా ఉన్నావా? లేదా ఇంట్లో కూర్చుని వాక్యం చదువుకుంటున్నావా? లేకపోతే భయపడే స్థితిలో ఉన్నావా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే నేను సిగ్గుపడతాము. యు విల్ బి అషేమ్డ్. దేవుని పని చేయడానికి ముందుకు రాకపోతే మనము సిగ్గుపడతాం. ప్రియ దేవుని సంగమా, కొన్ని కార్యక్రమాలకి మన సంఘస్థులు మరి ముందుకు రావడానికి రారు చాలా మంది. పెంతెకోస్తు పండగ ఎంత బలమైన పండగ, మనం ఎంతో బలంగా చేయాలి. అది ఆత్మ కుమ్మరింపు పండగ. ఎంతో ఆశతో మనం ఏర్పాటు చేస్తున్నాము. ఎంతమంది వస్తున్నారు? మన సంఘస్థులు ఎంతమందిని పిలుస్తున్నారు? వీలైతే వెళ్దాం, లేకపోతే లేదు. దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడు, గుర్తుపెట్టుకో. నీ కొరకు దేవుడు ఒక అవకాశాన్ని కలిగించాడు. నీవు దాన్ని అశ్రద్ధగా గనక చేస్తే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడు. ప్రియ దేవుని సంఘస్థులారా, బీ కేర్ఫుల్ అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజున 11వ వచనం ఏమంటుంది? దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడతారు. కాబట్టి మనము ఆ విగ్రహారాధికుల్ని పాయింట్అవుట్ చేయాలి. నువ్వు చేసే తప్పు అని చెప్పడానికి మనం సిద్ధంగా లేకపోతే మనం కూడా సిగ్గుపడతాం. వారు చేసే తప్పుని ఖండించకపోతే మనము కూడా సిగ్గుపడే స్థితిలో ఉంటాము. ఇది బాగా గమనించండి. మనము
తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తే మనం సిగ్గుపడే స్థితిలో ఉంటాము. ఏమంటున్నాడు? లెట్ దెమ్ ఆల్ బి గ్యాదర్డ్ టుగెదర్, లెట్ దెమ్ స్టాండ్ అప్ అట్ దే షల్ ఫియర్. వాళ్ళందరూ ఏకమైనప్పటికి కూడా వాళ్ళందరూ కలిసి అలాంటి విగ్రహాలు పూజించే వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సిగ్గుపడతారు, కానీ మనం సిగ్గుపడము. ఈ రోజున మనం ఏం చేయాలి? దేవునికి విరుద్ధముగా ఉన్న కార్యాలని మనం ఏం చేయాలండి? ఖండించాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సన్నద్ధముగా సిద్ధపడి ఉన్నామా, లేకపోతే నాకెందుకులే అనుకుంటున్నామా? దేవుడు చూసుకుంటాడులే అనుకుంటున్నారు చాలా మంది. కాబట్టి ఇక్కడ ఆ 12వ వచనం నుంచి కనుక ముందుకు వెళితే ఆ విగ్రహాలు ఎలా తయారవుతాయి? మరి పొయ్యిలో కాల్చి, సుత్తితో కొట్టబడి, మానవుని యొక్క శ్రమ ద్వారా తయారవుతున్నాయి. కొన్నేంటో చెక్క ద్వారా తయారవుతున్నాయి. వీటన్నిటి గురించి చూసుకుంటూ అలా వెళితే ఏం చేస్తారంటే, ఒకడు చెక్కతో అన్నం వండుకుంటా అంట, ఆ అన్నం తింటా అంట. తిన్నా కాసేపటికి అదే చెక్కతో ఒక బొమ్మ చేసి నువ్వే నా దేవుడు అని పూజిస్తా అంట. కాబట్టి ఎంత అజ్ఞానంతో ఉన్నారు లోకము. హౌ ఫూలిష్ పీపుల్. కాబట్టి వారి యొక్క అజ్ఞానాన్ని చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? కాబట్టి మనల్ని మనము పరిశీలించుకోవాలి అని వాక్యం చెప్తుంది. చూడండి, 18వ వచనం నుంచి చదవండి. 18, 19, 18, 19, 20 చదవండి ఒకసారి. 18, 19, 20 చదవండి. యెషయానా? అదే. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడునో ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానిలో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దాంతో హేయమైన దాన్ని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకును ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిదే నిల్చున్నాడు, వాని మనసు మోసపోయినదే, తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడని, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది గదా అని అని అనుకుంటకు వానికి బుద్ధి చాలదు. కాబట్టి ఇక్కడ ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుంది. దీని గురించి మనం ఆలోచిస్తున్నామా? కేవలము వాక్యాన్ని చదువుతున్నాము, కానీ ఏమి చెప్తుందండి? 18వ వచనం ఏం చెప్తుంది? they have not known nor understand, he has shut their eyes. వాళ్ళకి వింటారు కానీ దాన్ని గ్రహించరు. their heart, they cannot see, and their hearts that they cannot understand. వాళ్ళు చూస్తారు కానీ దాన్ని అర్థం చేసుకోరు. వాక్యాన్ని చదువుతారు కానీ గ్రహించరు. ఇవాళ క్రైస్తవులు కూడా వాక్యాన్ని చదువుతున్నారు, చూస్తున్నారు కానీ గ్రహించటం లేదు. మనము కూడా అదే స్థితిలో ఉన్నామా? లోకానికి వెలుగును, దేవుని సత్యాన్ని బలముగా చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? ఏమైంది? వాళ్ళ హృదయము మూయబడింది అని చెప్తుంది వాక్యము. దే కెనాట్ అండర్స్టాండ్ అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనము 19వ వచనం ఏం చెప్తుంది? వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోరు. దే విల్ నాట్ అండర్స్టాండ్. వాక్యాన్ని అర్థం చేసుకోరంట. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యాన్ని సరిగా విభజించి, కట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే విభజించటము అంటే హౌ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే విషయాల్ని, మరి నేను విగ్రహానికి మొక్కుతున్నాను, నేను విగ్రహాన్ని పూజిస్తున్నాను అని వాడు ఆలోచిస్తున్నాడా? ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ హీఈస్ డూయింగ్. వాడు బూడిదని తింటున్నాడు అని చెప్పి 20వ వచనం ఏమంటుంది? తన ఆత్మను రక్షించుకోలేకపోతున్నాడు. 20వ వచనం చూడండి ఏం చెప్తుందో. 20వ వచనం, he cannot deliver his soul. Is there not a lie in my right hand? నేను అబద్ధంలో జీవిస్తున్నాననే సంగతి కూడా వాళ్ళకి తెలియదు.
మరి ఆ అబద్ధములో జీవించే వారికి సత్యములో ఉన్న మనము చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నదా లేదా అనేది ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి నేను నా విశ్వాసంలో నేను బలంగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. నేను దేవుని యొక్క సత్యాన్ని బలముగా చాటి చెప్పాలి, బలముగా చెప్పాలి. 1 కొరింథీ 10వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ 10:7. 1 కొరింథీ 10:7. 10:7. 1 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనం. అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఏమంటున్నారండి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు? ఈజ్ గివింగ్ ఏ వార్నింగ్. ఏమనిస్తున్నాడు? అక్కడ అరణ్యములో వాళ్ళు దేవుణ్ణి శోధించారు. దే హ్యావ్ టెంప్టెడ్. కాబట్టి అక్కడ వాళ్ళ బండని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు. కాబట్టి చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతాలుగా ఉన్నాయి. 6వ వచనం చెప్తుంది. కాబట్టి ఇక్కడ నైదర్ బి ఈ ఐడోలేటర్స్ యాజ్ వర్ సమ్ ఆఫ్ దెమ్. కాబట్టి కొంతమంది ఆ విగ్రహారాధికులుగా ఉన్నారు. విగ్రహారాధన అంటే కేవలము బొమ్మను పూజించడమే కాదు, ఇంకా ఇతర విధాలు కూడా ఉన్నది. అది మనం గతంలో కూడా చూసాం. ఆశించడం కూడా విగ్రహారాధనే. కాబట్టి విగ్రహారాధన మనం చేయకూడదు. రెండోది, దాన్ని ప్రోత్సహించకూడదు. యూ షుడ్ నాట్ ఎంకరేజ్. ద సేమ్ టైం యూ షుడ్ కండెమ్. దాన్ని ఖండించాలి. చేసే వారిని ఇది చేయకూడదని తప్పు చెప్పాలి. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞగా ఉన్నది. కాబట్టి నీ ఎదురుకుండా అలాంటి మరి పరిస్థితులు జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోకూడదు అని వాక్యము విగ్రహారాధికులై ఉండకుడి. కాబట్టి విగ్రహారాధన చూస్తూ కూర్చోవడం కూడా విగ్రహారాధికుడిగా ఉంటవే. ఇఫ్ యు కీప్ క్వైట్ దెన్ ఆల్సో యు ఆర్ ఆల్సో బికమింగ్ ఐడోలేటర్. కాబట్టి మనము ఆ విగ్రహారాధన చేయకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. అది జరుగుతూ ఉంటే చూస్తూ ఉండకూడదు. దాని తప్పును ఖండించాలి. ఎలా ఖండించాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి? మన వాక్యం ద్వారా నేర్చుకుంటే ఏదైనా మనకి అలవాటు అవుతుంది. ఇప్పుడు నేను ఇంజక్షన్ ఇవ్వాలంటే నాకు వస్తుందా? ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనకి రాని పనులు మనం నేర్చుకోవాలంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలవాటు చేసుకోవాలి. కాబట్టి వాక్యములోని లోతైన అంశాలని మనము నేర్చుకుంటున్నాము, కానీ వాటిని అనుసరించే వాటిగా వీ మస్ట్ బి డూయర్స్. మనం వాటిని అనుసరించే వారిగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. అట్టి ధన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమెన్. డేట్ ఎంతమ్మా?